शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరానికి స్వాగతం. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను 2025వ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025వ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, 12 రాసులు ఈ సంవత్సరంలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఈ 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు. ఈ మేషరాశి కిందికి అశ్వని 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మేషరాశిలోకి వస్తారు. అంటే మేషరాశి జాతకులు అన్నమాట. పుట్టిన సమయంలో చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడాను మేషరాశి జాతకులు అవుతారు. అయితే జన్మ సమయము, జన్మ తేదీ సరిగ్గా లేనటువంటి వాళ్ళు వ్యవహార నామం దృష్ట్యా ఈ రాశి నిర్ధారణ చేసుకొని ఫలితాలను చూసుకోవాలి. అందులో భాగంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, లా, ఆ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడాను మేషరాశి కిందికి వస్తారు. ఈ విధంగా వ్యవహార నామం యొక్క ప్రథమాక్షరాన్ని చూసుకొని రాశి నిర్ధారణ చేసుకొని ఈ సంవత్సరంలో, ముఖ్యంగా 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు, ఈ నవగ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉద్భవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ, ఏవైనా కూడాను ప్రతికూల స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నట్టయితే దానికి పరిహారాలు చేస్తూ ప్రయత్నపూర్వకంగా మీరు చేసుకున్నట్టయితే ఈ దుష్ప్రభావము తగ్గి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము 14 మే 2025 వరకు, అంటే గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరము 14/5/2025 వరకు వృషభ రాశిలో బృహస్పతి దేవగురు సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరించడము మేషరాశి జాతకులకు ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో గురు సంచారము చాలా యోగప్రదంగా ఉంటుంది మేషరాశి వారికి. అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా యోగప్రదమైనటువంటి కాంబినేషన్. అదృష్ట స్థానాధిపతి, 2వ స్థానము ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము, ఇలాంటి 2వ స్థానం లోపల గురువు సంచరించడం అనేటువంటిది చాలా యోగప్రదమైనటువంటిది. కనుక ఈ సమయం లోపల మేషరాశి జాతకులకు ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే, ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడంపై మనస్సు నిలుపుతారు. నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం బాగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఉన్నత విద్యకై కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
రావాల్సినటువంటి డబ్బు చేతికి వస్తుంది. కుటుంబంలో అందరితో కూడాను మీరు సౌఖ్యంగా గడుపుతారు. మంచి మాటలతో మీరు పనులు నెరవేర్చుకుంటారు. అంటే మీ పనితనానికి, పలుకుబడికి చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది ఈ సమయం లోపల. అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం. అంతేకాకుండా చేసేటువంటి వృత్తిపరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. వృత్తిలో సంతృప్తిని పొందుతారు ఈ సమయం లోపల. అంటే 14 మే 2025 వరకు వృత్తిలో మీరు సంతృప్తిగా ఉండడం మూలకంగా అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భాగ్యాధిపతి గనుక మీ ప్రయత్నానికి, మీ కష్టానికి అదృష్టం కూడాను తోడవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే ఆదాయపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఇక 14 మే 2025 తర్వాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే భాగ్యాధిపతి మేషరాశి వారికి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా భాగ్యాధిపతి గురువు యొక్క సంచారము చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కనుక ఈ భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా 14 మే నుండి 19 అక్టోబర్ వరకు మిథున రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి. తృతీయ స్థానము విక్రమస్థానము, సహోదరులకు సంబంధించినటువంటి స్థానము, వీర్యస్థానము. ఇలాంటి స్థానం లోపల భాగ్యాధిపతి సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక ముఖ్యంగా మీరు స్నేహితులతో, ఆత్మీయులతో, బంధువులతో సఖ్యత పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. ఈ కాలం లోపల తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 4 సార్లు ఆలోచిస్తూ జాగ్రత్తగా మీరు అడుగులు వేయడం అనేటువంటిది ఈ సమయంలో మీకు చాలా అవసరము. ఇక 19 అక్టోబర్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 19 అక్టోబర్ 2025 రోజున కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు బృహస్పతి. అక్కడి నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలో సంచరించడము చతుర్థ స్థానం అవుతుంది మేషరాశి వారికి. ఈ చతుర్థ స్థానం కూడాను కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా అసౌకర్యాన్ని మనకు క్రియేట్ చేస్తాడు ఈ సమయం లోపల బృహస్పతి. అంటే మనం ఎంత కష్టపడినప్పటికీ అసంతృప్తి అనేటువంటిది మిగిలిపోయి ఉంటుంది. కనుక దగ్గరి వాళ్లతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ మనం ముందుకు వెళ్ళాలి. మాతృస్థానం కూడాను కనుక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారితో మీరు సఖ్యతతో ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. ఈ సమయంలో అంటే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు చతుర్థ స్థానంలో బృహస్పతి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు కూడాను వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే కర్కాటకం నుండి వక్రరీత్యా మళ్ళీ మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ మిథున రాశి తృతీయ స్థానం అవుతుంది మేషరాశి జాతకులకు. అది కూడాను ప్రతికూలమే. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 2025వ సంవత్సరం లోపల మేషరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ 14 మే 2025 వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంది బృహస్పతి మూలకంగా.
దాని తర్వాత మళ్ళీ బృహస్పతి తృతీయ స్థానము, చతుర్థ స్థానము, మళ్ళీ వక్రరీత్యా తృతీయ స్థానము, మళ్ళీ రుజుమార్గం లోపల చతుర్థ స్థానము, ఈ విధంగా పయనిస్తున్నాడు. కాబట్టి 14 మే తర్వాత గురువు యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది మేషరాశి వారికి. కనుక ఈ గురు మూలకంగా అంటే కర్కాటక రాశిలోకి సంచరించడము ఒక రకంగా బృహస్పతి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక మిథున రాశిలో సంచరించడం మూలకంగా మనకు ఉద్భవించేటువంటి ప్రతికూల ఫలితాల కంటే కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు మేషరాశి వారికి ఒక యోగప్రదమైనటువంటి కాంబినేషన్ ఏర్పడుతుంది. అదేంటంటే భాగ్యస్థానాధిపతి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. అది చాలా ఉపయోగమైనటువంటిది. కనుక గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి మేషరాశి వారికి. ఈ విధంగా బృహస్పతి యొక్క సంచారము ఈ 2025వ సంవత్సరం లోపల ఉంది. ఇక శనైశ్చరుడు ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు బృహస్పతి, శని, రాహువు, కేతువు. బృహస్పతి సంవత్సరం పొడుగు కూడాను సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. శనైశ్చరుడు 2.5 సంవత్సరాలు సంచరిస్తుంటాడు. రాహు, కేతువులు 18 నెలలు సంచరిస్తుంటారు. కాబట్టి ఈ 4 గ్రహాల యొక్క సంచారము ప్రధానంగా మనం చూస్తాం. వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనము మనస్సు నిలుపుతాం. ఇక ఈ సంవత్సరము 29 మార్చి 2025 వరకు శనైశ్చరుడు మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో శని సంచారము చాలా యోగప్రదంగా ఉంటుంది. మేషరాశి జాతకులకు ముఖ్యంగా 11వ స్థానంలో అంటే 29 మార్చి వరకు దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం మూలకంగా వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి లోపల మీకు ఔన్నత్యం లభిస్తుంది. అంటే పదోన్నతి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా మీకు ఆదాయం పెరుగుతుంది. ప్రాపర్టీస్ కొనడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఏకాదశ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక దాని తరువాత మళ్ళీ 29 మార్చి నుండి 3 జూన్ 2027 వరకు అంటే 29 మార్చి నుండి దాదాపు 2.5 సంవత్సరాల వరకు శని మీనరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. అంటే మేషరాశి వారికి 29 మార్చి 2025 నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అంటే ద్వాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. కనుక మేషరాశి వారు ముఖ్యంగా దశమాధిపతి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. అంటే వృత్తిరీత్యా డబ్బు వస్తుంది, కాదంటే కొంత మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశంలోకి శని ఎంటర్ కాగానే మనకు కొన్ని ఇబ్బందులు, ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము, మనం ఊహించినటువంటి ఖర్చులు ముందుకు రావడం మూలకంగా మనం ప్రణాళికాయుతంగా ఏవైతే ఖర్చు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ప్లాన్లో ఉంటామో అవన్నీ కూడాను కొంత నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మేషరాశి వారు 29 మార్చి తరువాత ద్వాదశంలోకి ఎంటర్ అవుతున్నాడు కనుక కొంత జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళాలి. డబ్బు రావడం అనేది వస్తుంది. కర్మ స్థానాధిపతి, రాజ్యాధిపతి కాబట్టి శనైశ్చరుడు మేషరాశి వారికి వృత్తిపరంగా డబ్బులు ఇస్తాడు, ఆదాయం ఉంటుంది. కానీ దాన్ని పొదుపు చేసుకోవడము, ఇన్వెస్ట్మెంట్ చేయడం పైన కొన్ని ఇబ్బందులు శని మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ సమయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 18 మే 2025 వరకు రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచరించడం మూలకంగా మీనరాశిలో సంచరించడము ద్వాదశ స్థానం అవుతుంది మేషరాశి జాతకులకు.
అంటే రాహువు ద్వాదశ స్థానంలో ఆల్రెడీ ఉన్నాడు. గత సంవత్సరం నుండే 29 నవంబర్ 2023 నుండి 18/5/2025 వరకు కూడాను ద్వాదశ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే రాహువు ప్రతికూలకంగా ఉన్నాడు, షష్టమ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. అంటే 18 మే 2025 వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు. కానీ దానికి కాంబినేషన్ కేతు ఏదైతే ఉందో ఆ కేతు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు, షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 18 మే 2025 తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనం నుండి కుంభానికి వస్తాడు రాహువు. రాహువు ఎప్పుడు కూడాను వక్రంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. అయితే మేషరాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు 18 మే నుండి. అంటే రాహువు యొక్క పొజిషను చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. ముఖ్యంగా రాహువు చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. మనిషికి సంతృప్తి, చేసేటువంటి కార్యాలపై మనస్సు నిలపడము, స్థిరత్వము, వ్యసనాలు లేకుండా ఉండడము, ఇలాంటి వాటిపై రాహు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కాబట్టి రాహువు మంచి స్థానంలో సంచరించడం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి సంచారము. ఇదే సమయంలో కేతువు పంచమ స్థానంలో ఉంటున్నాడు. కేతువు కొంత ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అనంటే, ప్రారంభంలో 14 మే వరకు గురు ధనస్థానంలో ఉన్నాడు, ఇది చాలా అనుకూలం. 29 మార్చి వరకు శని అనుకూలంగా ఉన్నాడు. ఈ 2 గ్రహాలు దాదాపు ఉగాది వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఉగాది వరకు ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక దాని తర్వాత మళ్ళీ శని ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలినాటి శని మళ్ళీ అక్కడ గురువు కూడాను 14 మేకి మారుతున్నాడు, 3వ స్థానంలోకి వస్తున్నాడు, గురు ప్రభావం తగ్గుతుంది. ఈ సమయం లోపల 18 మే నుండి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక శుభ సూచకం ఏంటంటే మేషరాశి వారికి రాహువు మంచి స్థానంలోకి వస్తున్నాడు, 11వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కొంత మనకు ఊరటను కలిగించేటువంటి అంశం. 11వ స్థానంలోకి కేతువు రావడము దాన్ని కాంపెన్సేట్ చేస్తాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరము ఉగాది వరకు ఒక రకంగా ఉంటుంది ఫలితాలు. దాని తర్వాత అక్టోబర్ వరకు ఇంకొక రకంగా ఉంటుంది, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక రకంగా ఉంటుంది. అంటే ఈ 3 భాగాలుగా మనం విభజించి చూసినట్టయితే మేషరాశి వారికి ఓవరాల్గా 60% ఈ సంవత్సరము 60 to 70% మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే బృహస్పతి 14 మే తర్వాత మారుతున్నాడు, తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది గనక మేషరాశి వారు గురుప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోవడం మంచిది. ఇది సంవత్సరం పొడుగు ఉండేటువంటి ఫలితాలు కాబట్టి మీరు గురువుకు సంబంధించినటువంటి శ్లోకం ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, సద్గురువులను సందర్శించుకోవడము. మీకు సమయం ఉంది, మే నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఆ రోజుల లోపల సద్గురువులను సందర్శించుకోండి, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోండి. ప్రతినిత్యం కూడాను మాతాపితృలను సేవించండి. తర్వాత ముఖ్యంగా శని మేషరాశి వారికి 29 మార్చి నుండి ఏలినాటి శని అంటే ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా
కొన్ని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగానే ఉంటుంది, ఆదాయంలో ఇబ్బంది లేదు. రాజ్యాధిపతి శని కాబట్టి మేషరాశి వారికి ఆదాయం ఏమి లోటు ఉండదు. ఆదాయం వస్తుంది, చేతిలో డబ్బు ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని ప్రీత్యర్థమై మీరు ప్రతినిత్యం కూడాను హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి కూడాను వెళ్ళి ప్రతినిత్యం కూడాను మీరు దర్శనం చేసుకొని, అక్కడ పశ్చిమ దిశ లోపల నవగ్రహం లోపల శనీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆ శనికి ప్రీత్యర్థమై నువ్వులు తైలాభిషేకం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇక 18 మే వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు గనక రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మేషరాశి వారికి గురు శని ప్రభావము అంతగా ఉండదు. మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాగూ మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు పరిహారం చేయడం మూలకంగా, తర్వాత ఈ యోగము ఏదైతే ఉందో, గురువు భాగ్యాధిపతి శుభప్రదంగా ఉంటాడు. అలాంటి భాగ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత ఇబ్బంది క్రియేట్ చేసినప్పటికీ మళ్ళీ చతుర్థ స్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కనుక బృహస్పతి మేషరాశి వారికి పెద్ద ప్రతికూలత ఎక్కువగా ఉండదు. అదేవిధంగా శనేశ్వరుడు కూడాను రాజ్యాధిపతి కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. అయినప్పటికీ మీరు పరిహారాలు చేసుకోండి, శుభ ఫలితాలు కలుగుతాయి. శుభప్రదమైనటువంటి విషయాలపై మంచి పనులు మీరు చేస్తుండండి. ధార్మిక కార్యక్రమాలపై మనస్సు నిలపండి. అన్ని రకాలుగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ 2025వ సంవత్సరము మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.